రైట్. అటు మాజీ సీఎం కేసీఆర్, ఇటు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఒకే ఇష్యూపై, మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై మాట్లాడిన మాటలు మనం ఇంతసేపు చూసాం. ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు బీజేపీ ఎమ్మెల్యే, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, అదేవిధంగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. బాలరాజు గారు, మీరు ఇంతకుముందు వినే ఉంటారు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు, కేసీఆర్ మాట్లాడిన మాటలు. మీరు ఆ సభ నుంచే వస్తున్నారు ఇప్పుడు. అంటే మేడిగడ్డలో 1-2 పిల్లర్లు కుంగిపోయాయి, అదేం పెద్ద విషయం కాదు, సర్ది చేయాలి, తనపై కోపంతో రైతుల పంటలను ఎండబెడుతున్నారు అని కేసీఆర్ అన్నారు. రేవంత్ ఏమన్నారు, అందులో నీళ్లు లేవు కాబట్టి 2-3 పిల్లర్లు అట్లా కుంగినట్టు కనిపిస్తుంది, నీళ్లు నింపితే పిల్లర్లు మొత్తం కొట్టుకుపోయే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు కళ్యాణ్ గారు ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. గతంలో కేంద్రం నుంచి వచ్చినటువంటి ఈ డ్యామ్ పరిశీలనకు వచ్చినటువంటి సందర్భంగా అధికారులు చెప్పినటువంటి మాటను కూడా మనం అందరం కూడా గమనంలోకి తీసుకోవాలి. ఇది పెద్ద డ్యామేజ్ ఏం కాదు. నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు, మా కేసీఆర్ గారు అన్న మాట ఏంటి అని అంటే, ఒకవేళ డ్యామేజే జరుగుతుంది అని అనుకుంటే దానికి కావాల్సినటువంటి దాన్ని ఎట్లా నివారించాలి, ఎట్లా సెటరేట్ చేయాలి, ఎట్లా రైతాంగానికి సాగునీరు ఇవ్వాలని ఆలోచన చేయాలి తప్ప తప్పులను ప్రతిపక్షం వైపు నెట్టి గత ప్రభుత్వం అంటూ తప్పించుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తా ఉందో దాన్ని ఖండిస్తూ మా నాయకుడు కేసీఆర్ గారు నల్లగొండ బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది. ఈయన ముఖ్యమంత్రి గారు అంటున్నారు బాధ్యత రహితంగా మాట్లాడిండ్రు, 3-4 పిల్లర్లు కుంగిపోతాయి అంటే దీన్ని మొత్తంగా ఈ అవినీతి జరిగింది, అవినీతిలో కేసీఆర్ గారికి గత ప్రభుత్వానికి ప్రమేయం ఉంది అని మాట్లాడుతున్నారు. దమ్ము ఉంటే దానికి సంబంధించినటువంటి విచారణకు ఆదేశిస్తూనే ప్రజల పంటలు ఎండకుండా ఏం చర్యలు చేపట్టాలో దానిపైన బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం. ఈరోజు ఇదే ప్రభుత్వము అధికారంలోకి రావడం కోసం ఎన్నికల బహిరంగ సభల్లో గాని లేదంటే పాదయాత్రల పేరిట ప్రజలను ఒక అబద్ధాన్ని పదే చెప్తూ నిజమని నమ్మించి ఓట్లు వేయించుకోవడం జరిగింది. ఓట్లు వేయించుకున్నారు కాబట్టి అధికారంలోకి వచ్చిండ్రు. ఇది ప్రజాస్వామ్యం, మేము శిరస వహిస్తాం, స్వీకరిస్తాం ఫలితాలను, ప్రజా తీర్పును గౌరవించి మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తా ఉన్నాం. మీరు అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పులను సరి చేసుకుంటూ ఎండగట్టండి, తప్పులను ఎండగట్టండి. ప్రతిపక్షంకు ఎట్లాగో, ప్రతిపక్షం అంటే కేసీఆర్ అంటే మీకు భయం ఉంది. రేపు పాలన సజావుగా కొనసాగాలంటే కేసీఆర్ గారి సలహాలే శిరోధార్యం అయితే తప్ప కేసీఆర్ గారితో కొట్లాట పెట్టుకొని పంచాయతీ పెట్టుకొని ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తామంటే చూస్తూ సహించే పరిస్థితిలో ప్రజలు, రైతులు లేరు. మేము కూడా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలు, దుర్మార్గాలు కేవలం ప్రజల దృష్టిని మరల్చడం కోసం 6 గ్యారెంటీలు అమలు చేసే సాధ్యం కానటువంటి పరిస్థితుల్లో, అదే మాదిరిగా ఇప్పుడు అవగాహన లేమితో ఉన్నారు కాబట్టి నేర్చుకునేటువంటి సోయి కూడా లేకుండా ఇప్పుడు హుటాహుటిన బడ్జెట్ సమావేశాలను వదిలిపెట్టి ఆ శాసన సభ్యులను, శాసన మండలి సభ్యులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరినీ కూడా తీసుకొని పోయినారు. అదే రివ్యూ చేసుకోవచ్చు. రివ్యూ చేసి నిజంగా దీనికి ఈ లోపాలకు ఈ కుంగడానికి కారణం ఒకవేళ గత ప్రభుత్వం అయితే దానిపైన చర్యలకు ఆదేశించాలి. ముఖ్యమంత్రి గారిపై, కేసీఆర్ గారి పైన ఏమైనా కోపం ఉంటే కేసీఆర్ గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది, నా పైన ఏమైనా కోపం ఉంటే నా పైన కోపం తీర్చుకునే ప్రయత్నం చెయ్యి, కానీ రైతుల పంటలను ఎండబెడతామంటే మాత్రం చూస్తూ ప్రాజెక్టులలో జరిగిన ఇబ్బందుల గురించి వారు తెలియపరచడం జరిగింది. దానికి సంబంధించి కాంట్రాక్టర్ లైబుల్ ఉంటారు, లేకుంటే అధికారులు ఇంజనీర్స్ లైబుల్ అవుతారు. వీటికి సంబంధించినటువంటి ఎంక్వైరీకి ఆదేశిస్తూ సైమల్టేనియస్ గా రైతులకు ఏ రకంగా మేలు చేయాలనో దానిపైన దృష్టి సారించాలి తప్ప అనునిత్యం ఈ పథకాలను ఎగబెట్టడం కోసం ఒక కుట్ర పన్నుతున్నట్టుగా చాలా తెలంగాణ వ్యాప్తంగా. బాలరాజు గారు, రేవంత్ రెడ్డి గారు చేసిన ఇంకొక కామెంట్ ఏంటంటే అసెంబ్లీకి రమ్మన్నాం చర్చించడానికి, అసెంబ్లీకి రాలేదు. ఇక్కడ మేడిగడ్డ మీరు అంత గొప్పగా కాళేశ్వరం కట్టారని చెప్పారు కదా, వచ్చి చూపియంగానే ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించాము, ఇక్కడికి రాలేదు. రాకుండా అక్కడికి వెళ్ళి నల్గొండలో సభ పెట్టారు. నల్గొండలో 1 ఎమ్మెల్యే సీట్ వచ్చింది, ఖమ్మంలో 1 ఎమ్మెల్యే సీట్ వచ్చింది, మహబూబ్ నగర్లో 2 ఎమ్మెల్యే సీట్లే వచ్చాయి, 4 మాత్రమే వచ్చాయి. అక్కడ ఎంపీ సీట్లను గెలుచుకోవడానికి ఇదంతా రాజకీయం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు, కేసీఆర్. కళ్యాణ్ గారు, అది రేవంత్ రెడ్డి గారు స్వయంగా అన్నమాట. అంశాలను ప్రయారిటైజ్ చేసుకునేటువంటి తెలివితేటలు మా కేసీఆర్ గారికి ఉన్నాయి, మా పార్టీకి ఉన్నాయి. కాబట్టి ఈ రోజు కేఆర్ఎంబిని
అప్పనంగా కేంద్రానికి అప్పజెప్పి తెలంగాణ ప్రజలను, దక్షిణ తెలంగాణ రైతాంగాన్ని ఈరోజు అధోగతి పాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఈ కుంగిన దాన్ని రిపేర్ చేసుకోవడం రేపైనా చేసుకోవచ్చు, ఇంకోసారైనా చేసుకోవచ్చు, లేకుంటే దానికి సంబంధించి రాద్ధాంతం చేయాలంటే చేసుకోవడానికి వివిధ వేదికలు ఉంటాయి. బడ్జెట్ కంటే మించినటువంటి సమస్య కాదు అది. దాని తర్వాత ఈ కేఆర్ఎంబి తెలంగాణ ప్రజల జల హక్కులను కేంద్రానికి రాసిస్తున్నటువంటి సందర్భంలో మేము అనివార్యంగా సభ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒకవైపు మా నాయకుడికి ఆరోగ్యం బాగా లేకపోయినా ఈరోజు ప్రపంచానికి అంతా కూడా తెలుసు, వారికి సర్జరీ జరిగింది. ఇబ్బందుల్లో కూడా ఈరోజు ఆ ఇబ్బంది ఉన్నా కానీ తెలంగాణ సమాజం శాశ్వతంగా ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని చెప్పేసి భావించి కేసీఆర్ గారు పిలుపునిస్తే లక్షలాదిగా తరలి వచ్చినటువంటి జనసంద్రాన్ని చూసి భరించలేక ఈరోజు రేవంత్ రెడ్డి గారు విచక్షణ కోల్పోయి ఏదేదో మాట్లాడుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వారికి నిజంగా సాగునీటి పైన అవగాహన ఉన్నా, లేదంటే తెలంగాణ ప్రజల పైన ప్రేమ మమకారం ఉన్నా, తెలంగాణ ఉద్యమం గురించి అవగాహన ఉన్నా ఈ రకమైనటువంటి పిచ్చి ప్రేలాపనలు పేల్చరు. కానీ తప్పించుకునేటువంటి ప్రయత్నం, నోటికి ఏదొస్తే అది హామీ ఇచ్చిండ్రు. ఈరోజు 6 గ్యారంటీలు కాదు 420 హామీలు అని మేము చాలా స్పష్టంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిండ్రు. మేమంతా కూడా నియోజకవర్గాల స్థాయిలో సభలు పెట్టుకుంటున్నటువంటి సందర్భంలో మా కార్యకర్తలు మా అభిమానులతో కూడా మేము మాట్లాడుతా ఉన్నాం. వారు ఈ సమస్య కేఆర్ఎంబి అప్పగించినంత వరకు ఈ పథకాలు అమలు చేసేదానికి ఒక 100 రోజులు సమయం ఇచ్చినాం. మేము అప్పటి వరకు నోరు మెదపకుండా ఉందాం, ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగానే ప్రభుత్వానికి సహకరిద్దామని మా పార్టీ అధినాయకుడు మాకు ఆదేశం ఇచ్చినటువంటి కారణంగా పెద్దగా ఉద్యమాలు కానీ లేదంటే వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలకు ఆగడాలకు ఎదురొడ్డి పోరాడేటువంటి ప్రయత్నం కానీ చేయలేదు. కానీ మితిమీరిపోతా ఉంది. తెలంగాణ ప్రజల ప్రాణాలు జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి, రైతులతో చెలగాటమాడుతున్నటువంటి ఈ ప్రభుత్వ వ్యవహార శైలిని ఎండగట్టుకున్న పోరాటాన్ని ముమ్మరం చేయకపోతే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సమయం కూడా అయిపోయింది. అంటే 5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. మొన్ననే పార్లమెంట్ చివరి సమావేశాలు ముగిసినాయి. దీన్ని ఇంటెన్సిఫై చేయకపోతే ప్రభుత్వం ఎట్లాగూ ఫెయిల్ అయ్యింది. ప్రధాన ప్రతిపక్షంగా మేము ఫెయిల్ కావడానికి మేము సిద్ధంగా లేం. మేము ప్రజల పక్షాన పోరాటం చేయాలని మా పోరాటానికి శ్రీకారం చుట్టినాం. ఏదో 5 సంవత్సరాలు జరగాల్సినటువంటి ఈ శాసనసభ సమావేశాలకు కేసీఆర్ గారు అసలే రారన్నట్టుగా, కేసీఆర్ లేకుంటే సమావేశాలు ఎవరు వీక్షించే పరిస్థితి లేదు అని పదే పదే కేసీఆర్ గారిని పిలిపించుకోవడమే కాదు, మా నాయకులను హరీష్ రావు గారిని అయితే పార్టీకే రండి మేము మంత్రి పదవి ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారంటే వాళ్ళ అసమర్థత, చేతగానితనము, ఈ పాలనలో వారికి పట్టు లేనటువంటి విషయము తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఈ రోజు మాకు ప్రాధాన్యత అంశం ఏదైతే దాన్ని మేము మొదటగా ఎత్తుకుంటాం. ఈ రోజు కేఆర్ఎంబికి ఇచ్చినటువంటి వాళ్ళు రాసి ఇచ్చినటువంటి దాంట్లో కూడా లోపభూయిష్టమైనటువంటి తీర్మానం అని ఈరోజు మా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఈ రోజు మా ఎమ్మెల్యేలందరూ వస్తున్నటువంటి సందర్భంలో వీళ్ళ గుండాగిరి, రౌడీయిజం, మా వాళ్ళ పైన దాడులు చేస్తూ ఎల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీ అయ్యే జాగీర్ కాదు తెలంగాణ, నల్లగొండ మాది అని మేము లక్షలాదిగా తరలి వెళ్ళి మా ఎమ్మెల్యేలు మా నాయకుడు వచ్చినటువంటి సందర్భంలో అద్భుతంగా మరోసారి ఉద్యమానికి పునరంకితమవుతాం. ఉద్యమాల ద్వారానే, త్యాగాల పునాదుల పైననే తెలంగాణను నిర్మించినాం. కాబట్టి అదే పంతాలో మళ్ళీ ప్రజాస్వామ్య పోరాటాలను ముందుకు తీసుకుపోదాం. ఖచ్చితంగా ఈ దుర్మార్గంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయనటువంటి దీన స్థితిలో నీ ఇష్టం వచ్చినట్టుగా ఈ ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి విషయాలను ఎండగడతాం. మా పోరాటాన్ని కొనసాగిస్తాం. మళ్ళీ నిజమైనటువంటి గతంలో ఉన్నటువంటి మా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి ప్రజలకు, రైతాంగానికి సేవ చేసే పనిలోనే మేము ఉంటాం తప్ప ఈ తాటాకు చప్పుళ్లకు, ఈ బుడ్డ బెదిరింపులకు భయపడే ప్రసక్తే ఉండదు. ఒక్క నిమిషం బాలరాజు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రేవంత్ రెడ్డి గారు ఇంతకు ముందు మాట్లాడింది మనం విందాం. బీజేపీ సభకు వస్తామా రామా, సభలో నిజమైన సమగ్రమైన చర్చ జరుగుతుంటే సహకరించేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం ఎదురు దాడికి దిగాలి, ఈ గత ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, గత ప్రభుత్వం వల్లనే మేము ఏం చేయలేకపోతున్నామని తప్పించుకోవడం కోసం వారు ప్రయత్నం చేస్తూనే గత ఎన్నికల్లో, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏం జరిగింది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మమ్మల్ని కొంత మోసం చేసిన మాట వాస్తవం. మేము సెక్యులరిస్టులం.
ఈరోజు ఎంఐఎం పార్టీ వాళ్ళు ఏదో వాళ్ళ ఎంబడి పోయిందంటే వాళ్ళకి సహకరిస్తే మాతోనే ఇప్పటికి కూడా ఫ్రెండ్లీ పార్టీగా ఉంది. ఎంఐఎం పార్టీ వెళ్ళడం అనేది వాళ్ళ ధర్మం, వాళ్ళకి ఇష్టం, వాళ్ళ పార్టీ నిర్ణయం, వాళ్ళు వెళ్ళిండొచ్చు. వాళ్ళ దాని విషయంలో మేము వెళ్ళకపోవడం ఉందా అనేది మాకు బడ్జెట్ సమావేశాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి అవగాహన ఉంది. తర్వాత మా తెలంగాణ ప్రజల అవసరం ఏంది, ఏది అనివార్యంగా మేము కార్యక్రమాలు తీసుకోవాల్సి వచ్చింది అనేది మాకు తెలుసు. కాబట్టి మా కార్యక్రమాలతో మేము ముందుకెళ్తున్నాం. బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం చర్చ జరపాలి. ఒకవేళ నిజంగా మా ప్రతిపక్ష నాయకుడు లేకుంటే ఇంకా మీద ఏదో ప్రిపేర్ అయి రావాల్సినటువంటి శాసనసభ్యులు లేరు. అక్కడ అవగాహనతో ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు, అదే శాఖకు మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు ఉన్నారు, పూర్తి స్థాయి అవగాహన కలిగిన కేటీఆర్ గారు ఉన్నారు, అదేవిధంగా చాలా మంది సీనియర్లు ఉన్నారు. కాబట్టి మాకు నడిపించేటువంటి కెపాసిటీ ఉంది. మా నాయకుడికి ఆరోగ్యం బాగలేని కారణంగా రాకపోవచ్చు, లేదంటే ఏదైనా కారణం అయి ఉండొచ్చు. వీళ్ళ వ్యవహార శైలి, శాసనసభ వ్యవహారం నడిపిస్తున్నటువంటి తీరు నచ్చక రాకపోవచ్చు, లేదంటే కేఆర్ఎం విషయంలో ప్రజలకు నష్టం జరుగుతున్న దాన్ని ఎట్లా మనము పూరించాలి, ఏ రకంగా రైతాంగాన్ని బయటపడేయాలని ఆలోచన మా నాయకుడిది ఉండొచ్చు. వాళ్ళు అంటున్నారు భావోద్వేగాలని బీజేపీ అని అంటున్నాడు, కాంగ్రెస్ ఆయన ఇంకొక మాట మాట్లాడుతున్నారు. ఎవరెన్ని మాట్లాడినా ఈ రోజు రేవంత్ గారి లక్ష్యం అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఎన్నికల యాభతోనే వారు మాట్లాడుతున్నారు. మేము అక్కడికి ఆ లక్ష్యంతో వెళ్ళలేదు అనే విషయం కేసీఆర్ గారు లక్షలాది మంది సభలో చెప్పడం జరిగింది. అంతమందిని మేము మొబిలైజ్ చేసుకున్న తర్వాత, అంతమంది రైతాంగం స్వచ్ఛందంగా కదిలొచ్చిన తర్వాత మేము మాకుండేటువంటి ఎన్నికలే లక్ష్యం అయితే ఎన్నికల గురించి 2 మాటలు మాట్లాడే వాళ్ళం. మాకు చాలా టైం ఉంది. ఈ ఎన్నికల కోసం మాకు కార్ సింబల్ ప్రజల్లోకి తీసుకుపోవడానికి పెద్ద టైం పట్టదు. మాకు నాయకుడు లేకుండా లేడు, మాకు చరిష్మా కలిగిన నాయకుడు ఉన్నాడు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, క్యాడర్ ఉన్నారు, మాకు ప్రజలు, రైతులు ఉన్నారు మా ఎంబడి. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు వచ్చినప్పుడు మేము అడుగుతాం. రైతుల పక్షాన పోరాటం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తారనే విశ్వాసం మాకుంది. కానీ ఈ రోజు ఎందుకు బడ్జెట్ సమావేశాలను తప్పుదోవ పట్టించిందో సమాధానం లేదు. ఇచ్చినటువంటి మన 6 గ్యారెంటీలు 420 హామీలు ఏదైతుందో డిసెంబర్ 9 నాడే పూర్తిగా అమలైతాయి. లోన్లు మీరు ఎవరైతే రుణమాఫీ జరిగిందో వెంటనే 2 లక్షల రుణం తీసుకోండి, వచ్చిన 9 తారీఖుగా మాఫీ చేస్తా అన్నారు. దాని గురించి ఊసే లేదు. అదే మాదిరిగా 10,000 ఎందుకు ఎకరాకు సంవత్సరానికి 15,000 ఇస్తామన్నారు. 2,000 ఎందుకు పెన్షన్ 4,000 తీసుకుందరు అని మాట్లాడినరు. వాటి గురించి ప్రస్తావించకుండా సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి ఈ రోజు మేడిగడ్డ వైపు ఒకసారి, కాళేశ్వరం వైపు ఒకసారి, ఇంకొక విషయంలో ఇంకొకసారి, ఇంకో రకంగా మొత్తంగా సభను తప్పుదోవ పట్టించాలి, ప్రజలను మోసం చేయాలనే ఆలోచనతో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం కనిపిస్తుంది. కాబట్టి దయచేసి ఈ కాంగ్రెస్ మాటలను ఎంత తక్కువ మీరు ప్రజలకు చూపిస్తే అంత మంచిదని నేను భావిస్తాను. ఎందుకంటే ఇప్పటికే ప్రజలు చాలా పుండు పైన కారం జల్లినట్టుగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుంటూ పోతే ఎందుకు వేసినాం రా బాబు ఈ పనికి రాని పార్టీకి ఓట్లు అనే పద్ధతిలో చర్చ జరుగుతా ఉంది విస్తృతంగా ప్రజల లోపల, గ్రామాలలో, నియోజకవర్గాలలో. కాబట్టి ఎన్నికల విషయం వచ్చినప్పుడు తప్పకుండా తేలుస్తాం. మేము నిజంగా భారతదేశమే కాదు ప్రపంచంలో పడి లేచే సత్తా ఉన్నటువంటి దమ్ము ఉన్నటువంటి పార్టీలు మాత్రం ఎక్కడ కూడా లేవు. అది కేవలం బీఆర్ఎస్ కు మాత్రమే సాధ్యం. ఎన్నో అవమానాలు, ఎన్నో అపజయాలను చూసినాం, అంతకంటే గొప్ప విజయాలను కూడా చూసినాం. కాబట్టి మేము ఖచ్చితంగా మళ్ళీ విజయంతో తిరిగి వస్తాం. తెలంగాణ ప్రజలకు ప్రాతినిధ్యం వహించేది, తెలంగాణ ప్రజలకు ప్రతినిధిగా ఉండేది బీఆర్ఎస్ పార్టీ అయితేనే కేంద్రంతో కొట్లాడుతుంది, పార్లమెంట్ లో తెలంగాణ విషయాలను ఉచ్చరిస్తుంది, చర్చిస్తుంది అనే విషయం ప్రజలకు తెలుసు. కాబట్టి తప్పకుండా ఈ 2 పార్టీల కంటే అద్భుతంగా సంపాదిస్తాం, మళ్ళీ మా సత్తాన్ని ఏందో మేము చాటుతాం. రైట్ బాలరాజు గారు, మీరు 10 ఏళ్ల పాలనలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఒక పెద్ద ప్రపంచ వండర్ గా చూపించే ప్రయత్నం చేశారు. అయితే దానిపైనే ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 1,00,000 కోట్ల వరకు ఖర్చు చేశారు. మేము జీవించడం కాదు, ఎన్నో ఆర్గనైజేషన్ మాట్లాడదాం. అది 1,00,000 కోట్లు ఖర్చు చేసి వ్యాప్తంగా కేస్ స్టడీ లాగా చూపించిండ్రు. మాట్లాడదాం. 1,00,000 కోట్లు ఖర్చు చేసి 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదనే విమర్శలు ఇప్పుడు మీపై వస్తున్నాయి. చరణ్ కౌశిక్ గారు మీ దగ్గరికి వస్తాను. బాలరాజు గారు, అంటే కేసీఆర్ గారు సభకు రాకపోవడం ఏంటి అనే ఒక చర్చ చాలా ప్రధానంగా జరుగుతుంది. మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కళ్యాణ్ గారు. నేనేమంటున్నా, మా నాయకుడికి ఆరోగ్యం బాగలేకపోయినా మేము అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి విషయాలలో కావాల్సినటువంటి బాధ్యతలు మా అధినాయకుడు ఇచ్చిండ్రు. మేము ఎఫిషియెంట్ గా మా హాజరు ఉంటుంది అసెంబ్లీలో, మా చర్చలో భాగస్వాములం అవుతా ఉన్నాం. వాళ్ళే
పదే పదే మా నాయకులు మాట్లాడుతూ మైక్ కట్ చేస్తా ఉన్నారు స్పీకర్ గారు. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం మాకైతే అర్థం కావడం లేదు. గంటల తరబడి మాకంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలను మాట్లాడనిచ్చినాం మేము అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆనం అయితే లేదు, ఇష్టం వచ్చినట్టుగా ఆయన దావోస్కి వెళ్ళి ఇజ్జత్ తీస్తే మన విలువను తీసేస్తే ఏం లేదు. కానీ హరీష్ రావు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇంగ్లీష్ రానట్టుంది, వెనక ఉన్న ఆయనతో నేర్చుకోండి అని వెట్టకారం. ఇది పిల్లలాటనా అసెంబ్లీ అంటే? ఏ రకంగా అనిపిస్తుంది? దానికి సీటుకు తగ్గట్టుగా హోందాగా వివరించడం అనేది అవసరం. ఇవన్నీ అసభ్యకరంగా అసహ్యంగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు కాబట్టి ముఖ్యమంత్రి గారికి అపారమైన, మన నాయకుడికి అపారమైన అనుభవం. ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. అటు కాళేశ్వరానికి మేడిగడ్డకి కాంగ్రెస్ నేతలు వెళ్ళినా, ఇక్కడ మీరు నల్గొండలో భారీ సభ నిర్వహించారు. అసలు దీనివల్ల ప్రభుత్వానికి మైలేజ్ వచ్చింది అనుకుంటున్నారా మేడిగడ్డ ద్వారా, లేకుంటే మీరు నల్గొండ సభ ద్వారా మీ వెర్షన్ని జనంలోకి తీసుకెళ్ళాం, జనం మద్దతు కూడగొట్టాం అనుకుంటున్నారా? మా వాయిస్ రేజ్ చేయడం వల్ల తెలంగాణ రైతాంగానికి, ప్రత్యేకంగా దక్షిణ తెలంగాణ రైతాంగానికి ఎంతో కొంత మేలు జరిగింది. వాళ్ళు చేసిన తప్పిదాన్ని సరి చేసుకునే ప్రయత్నంలో భాగంగా తీర్మానాన్ని పాస్ చేసి ప్రయత్నించిన వాళ్ళు ఈ రోజు కొంత పాపం కడిగేసుకున్నారు. కానీ పూర్తి స్థాయిలో కడగలేదు. అది అంత ఈజీగా కడిగేటువంటి అవకాశం కూడా లేదు, తొట్టిపోయే అవకాశం లేదు. వాళ్ళు చేసిన పాపం, ద్రోహం. ఫ్రీ జోన్ కాదురా తెలంగాణ నాదిరా అనే తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, అందరికి కూడా తెలుసు. అదే పద్ధతిలో కేఆర్ఎంబీకి కాదు, ఎవరికి అప్పగించే తెలంగాణ హక్కులను, ఒక నీటి వాటా విషయంలోనే కాదు, ఏ హక్కులను కూడా, తెలంగాణ ప్రజల హక్కులను ఎవరికో దారాదత్తం చేస్తాం, ఎవరి చేతుల్లోనో పగ్గాలు పెడతామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని మేము పిలుపునిచ్చినాం. ఆ పిలుపులో మేము దిగ్విజయంగా మేము సభ నిర్వహించుకోవడం ద్వారా తెలంగాణ సమాజానికి తెలియపరిచినాం. వీరి అసమర్థత, దీనికి ఉన్నటువంటి ప్రయారిటీ, దీనికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ తెలియనటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో మంత్రి కూడా చేశారు కాబట్టి పాపం వారికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, హౌస్ రూల్స్ ఎట్లుంటాయనో తెలియకపోవచ్చు. దాని కారణంగా ఏదో పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే కాదని తప్పదని పరిస్థితి, ప్రభుత్వము పార్టీ విలువ పోతుందనే ఆలోచనతోన ఉప ముఖ్యమంత్రి గారికి అయితే అవగాహన ఉంటది. ఆయన ముఖ్యమంత్రి కావాల్సినోడు, ఆయనకు అవకాశం ఇవ్వలేదు. పోకుంటే అరే అక్కస్తం రాలేడు అనుకుంటారేమని వాళ్ళు కూడా వెళ్ళినట్టున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే. ఈయనకి ఏ ఆలోచన వస్తే అది రాజకీయాలకు రేపు, ఎందుకంటే మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ ఓడిపోతుంది, చేవెళ్లలో కాంగ్రెస్ ఓడిపోతుంది, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కు ఎంపీ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని భావించినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజల దృష్టిని మరల్చడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలే తప్ప దీని వల్ల సమగ్రమైన చర్చ జరగట్లేదు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్తలేవు. కాబట్టి వాటిని నెరవేర్చేటువంటి దమ్మున్నటువంటి ఏకైక పార్టీ, తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా, తెలంగాణ శ్రేయస్సు కోసమే పుట్టినటువంటి అప్పటి టిఆర్ఎస్, ఇప్పటి బిఆర్ఎస్ అద్భుతంగా పనిచేస్తుంది అనేది మాత్రం మరొకసారి ప్రజలకు తెలియపరిచిన, ప్రజల ఆత్మవిశ్వాసాన్ని మేము పెంచినామని మాత్రం మేము భావిస్తా ఉన్నాం. ఫైనల్ గా చెప్పండి, కేసీఆర్ గారు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే అవకాశం ఉందా, లేకుంటే సభ సరిగ్గా నిర్వహించట్లేదని సమావేశాలకే దూరంగా ఉంటారా మొత్తానికే టోటల్ గా? ఇప్పుడు అఖిల పక్షాన్ని తీసుకుపోమని ముఖ్యమంత్రి, మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేయడం జరిగింది. నిజంగా ముఖ్యమంత్రి గారికి అఖిల పక్షము ఉన్నటువంటి శక్తి ఏందో అవగాహన ఉంటే తప్పకుండా తీసుకుపోతారు. ఈ కేఆర్ఎంపీ విషయంలో స్పష్టత రావాలి. వచ్చిన తర్వాత నిజంగా ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని ఒకటే ఊకదంపుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నిజమైనటువంటి ప్రజాపాలన అయితే ప్రజాపక్షంగా, ప్రజానాయకుడిగా కేసీఆర్ గారు పెట్టినటువంటి డిమాండ్ ను ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని కేంద్రం దగ్గరికి ఈ కేఆర్ఎంబీ విషయాన్ని సమస్యను తేల్చడం కోసం అఖిల పక్షాన్ని తీసుకుపోయిన తర్వాత ఆలోచన చేద్దాం. సభకు హాజరు కావాలా కావద్దా అనేది మాకుండేటువంటి విచక్షణ, మాకుండేటువంటి అవగాహనతోన ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏ సమస్య ఉన్నప్పుడు ఏ చర్చ జరుగుతుంది, ఎటువంటి చర్చకు అవకాశం ఇస్తారో దాన్ని బట్టి మేము అసెంబ్లీకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. లేదంటే ప్రజల మధ్యలో ఉంటాం, పోరాటాలు కొనసాగిస్తాం.